చిన్నారికి పెద్ద కష్టం ఆదుకోరు. ఆడి పాడాల్సిన వయసులో 7 ఏళ్ల వేదిత్ ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతున్నాడు. వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన కల్వచర్ల శ్రీను, సౌజన్య దంపతుల చిన్న కుమారుడు వేదిత్ 2 నెలల క్రితం అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, పదే పదే వాంతులు, మైకం, అస్పష్టమైన దృష్టితో విలవిలలాడాడు. తల్లిదండ్రులు హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన వైద్యులు మెదడులో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి పిల్లల్లో కనిపించే అరుదైన తీవ్రమైన మెదడు క్యాన్సర్ అని తేలింది. వైద్య బృందం అక్టోబర్ 19న న్యూరో సర్జరీ చేశారు. శస్త్రచికిత్సలో ఆపరేషన్తో 70% సమస్య తీరింది. ప్రస్తుతం ఇంటి వద్ద ఉన్న వేదిత్ ఎడమవైపు అవయవాలు పనిచేయక అచేతన స్థితిలో ఉన్నాడు. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ చేయిస్తున్నారు. రాబోయే రోజుల్లో రేడియేషన్, కీమోథెరపీ చేయించాలని, బాలుడికి 50 నుంచి 70 వేల రూపాయలు విలువైన ఇంజెక్షన్లు చేయించాల్సిన అవసరం ఉంటుందని, 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు బాలుడి తండ్రి తెలిపారు. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న తాను కుమారుడి ఆరోగ్యం కోసం ఇప్పటికే 5 లక్షలకు పైగా ఖర్చు చేశానని, ఈ చికిత్సకు ఆరోగ్యశ్రీ కూడా వర్తించదని మానవతావాదులు స్పందించి తన బిడ్డను కాపాడాలని ఆయన వేడుకుంటున్నారు. వివరాలకు 77806 0779 778060 07790 నంబర్లో సంప్రదించాలని కోరారు. మానవతా దృక్పథంతో స్పందించగలరని మనవి. ఒకవేళ పేమెంట్ ఆల్రెడీ ఎక్సీడ్ అవుతుంది అని మీకు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం వస్తే రేపు అంటే తర్వాత అయినా మీరు ట్రై చేయండి. మీకు తోచిన విధంగా సాయం చేయగలరని మనవి.